హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. ఈ రోజు మనం కార్పొరేట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి అండ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ గురించి అట్ ద సేమ్ టైమ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాను. అండ్ మనతో పాటు ఈరోజు ఒక గెస్ట్ మనతో పాటు ఉన్నారు. హిస్ మురళీ కృష్ణ, హిస్ డూయింగ్ చార్టెడ్ అకౌంటెన్సీ. అండ్ తను ఇంకొన్ని టాపిక్స్ ని అండ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ గురించి, అపిలెంట్ ట్రిబ్యునల్ గురించి అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ గురించి అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 గురించి అండ్ మరికొన్ని విషయాల్ని మనకు అర్థమయ్యే విధంగా డిస్కస్ చేస్తారు. ఇండియా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే 32 ఎపిసోడ్స్తో యూపీఎస్సీ రేడియో సీజన్ 3 ఇండియా ఏ బుక్ సిరీస్కి స్వాగతం. తెలుగు స్టేట్స్లో ద వన్ అండ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పాడ్కాస్ట్ షో మన యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్. 21A of Indian Constitution is our motto, giving free and affordable education. ఈ పాడ్కాస్ట్ని మీరు జియో సావన్, గానా, గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై మ్యూజిక్స్లో కూడా వినొచ్చు. ఈ పాడ్కాస్ట్ యూపీఎస్సీ, ఏబిపిఎస్సీ, టీఎస్పీఎస్సీ చదివే వాళ్ళకి అండ్ కామన్ మ్యాన్కి ఇండియా గురించి మీడియాలో చూపించని వాటిని లేదా పేపర్స్లో ఇవ్వని వాటిని తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ మీకోసం. ఆల్ అబౌట్ ఇండియా యూ విల్ నో ఇన్ దిస్ 32 ఎపిసోడ్ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్. And I'm your host Dinesh Dindagurti. I'm a vlogger, blogger, RT activist and civil services faculty. So let's go into the episode. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి. ఎందుకంటే రీసెంట్ గా జూన్ నెలలో మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే మేలో వచ్చింది, దాన్ని జూన్ లో మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నాము. మే 1st 2019 లో లాస్ట్ ఇయర్ది వచ్చింది అనమాట. సో ఇయర్ 2020లో 2019 మే 1st వరకు జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మన ఇండియాలో బిజినెస్ చేయాలంటే ఏ ఏ పారామీటర్స్ ఉన్నాయి, అసలు ఇండియాలో బిజినెస్ చేయడం వైబులేనా? ఎందుకంటే చాలా మంది అంటుంటారు కదా, ఇండియా ఈజ్ నాట్ ఎ కంప్లీట్ క్యాపిటలిస్ట్ కంట్రీ, కొంచెం సోషలిస్ట్ భావాలు ఉన్న క్యాపిటలిస్ట్ కంట్రీ. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్లోనే ఉంది కదా, ఇండియా ఈజ్ అ సోవరెన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని. సో ఆ సోషలిజం ప్రిన్సిపల్స్ అంత ఈజీగా ఇండియా నుంచి పోవు. మనకు వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ లో కానీ లేకపోతే లిమిటెడ్ లయబిలిటీ కానీ ఎక్కడైనా కానీ వాట్ వీ వాంట్ ఈజ్ నాట్ జస్ట్ ప్రాఫిట్. ఇండియా అనే ఒక ఎకానమీ రన్ అవ్వాలి గివ్ అండ్ టేక్ లాగా, జస్ట్ కేవలం టేక్ 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 లేదా గివ్ 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 అని కాకుండా, సో ఒక ప్రాఫిట్ ఓరియంటెడ్ గా కార్పొరేట్ అఫైర్స్, ఇండియా అనే ఎకానమీని కార్పొరేట్ స్టైల్లో ఎలా రన్ చేయాలి అండ్ కొత్త కొత్త బిజినెస్ పార్ట్నర్స్ ని ఎలా ఇన్వైట్ చేయాలి, వీటన్నిటి మీద మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఉంటుంది అనమాట. రీసెంట్ గా ఇచ్చిన రేటింగ్స్ ప్రకారం న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఎప్పుడు అయినా సరే న్యూజిలాండ్ ఎప్పుడు టాప్ చేస్తూ ఉంటుంది, అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా న్యూజిలాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అండ్ లాస్ట్ ప్లేస్ 190 కంట్రీస్ లో సొమాలియాకి లాస్ట్ ప్లేస్ వెళ్ళింది. అఫ్ కోర్స్ అటువంటి కంట్రీస్ లో వెళ్ళి బిజినెస్ చేయాలి అని ఎవరు అనుకోరు, ఎందుకంటే వాళ్ళ కంట్రీలోనే అన్రెస్ట్ హ్యూజ్ గా ఉంటుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి, ఆ బిజినెస్ వాళ్ళని బెదిరించడమో, చంపడమో, కిడ్నాప్స్, అవి వందల రకాలు ఉంటాయి. బట్ మంచి కంట్రీస్ లో న్యూజిలాండ్ ఇస్ నెంబర్ 1, వర్స్ట్ కంట్రీస్ లో సొమాలియా ఇస్ లాస్ట్ కంట్రీ, 190 కంట్రీ. మరి మన ఇండియా పొజిషన్ ఎలా ఉంది? 2018 లో 77th ప్లేస్ ఉంది, 2017 లో 100th ప్లేస్ ఉండదు. అండ్ ఈసారి ఆల్మోస్ట్ 14 పొజిషన్స్ ముందుకెళ్ళి మన ర్యాంకింగ్ 63 లో ఉన్నాం. అఫ్ కోర్స్ 190 కంట్రీస్ లో 63rd ప్లేస్ అనేది కొంచెం తక్కువే అనుకోవచ్చు, బట్ స్టిల్ వీఆర్ డెవలపింగ్. 100 నుంచి 77 వచ్చాం, 77 నుంచి 63 వచ్చాం. అలా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాం. మనం రెడ్ బ్యూరోక్రసీ ఒకప్పుడు ఫాలో అయ్యే వాళ్ళం, ఇప్పుడు రెడ్ కార్పెట్స్ వేసి అందరినీ రండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మేక్ ఇన్ ఇండియా చేయండి. అఫ్ కోర్స్ మేడ్ ఇన్ ఇండియా అని మర్చిపోయాం మనం, బట్ ఇండియాలో తయారు చేయండి, ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, వీ హ్యావ్ చీప్ లేబర్. మన దగ్గర ఉండే మన మెయిన్ ఏంటి, మన దగ్గర ఉండే అసెట్ ఏంటి? చీప్ లేబర్ అండ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్స్. అట్ ద సేమ్ టైం కన్సంప్షన్ బేస్డ్ ఎకానమీ మంది, మనం ప్రొడక్షన్ బేస్డ్ ఎకానమీ కాదు. మీరు ఎంతైనా ఇవ్వండి, మేము తింటాం. వి విల్ టేక్, అంటే జస్ట్ ఫుడ్ తినడమే కాదండి, బట్ మన ఇండస్ట్రీ అనేది వీ విల్ టేక్ దోస్ గూడ్స్, కమాడిటీస్ ని మేము తీసుకొని ఖర్చు పెట్టి మేము కంట్రీ డెవలప్ అవుతూ ఉంటాం. సో మనం ఇండియా ఇంప్రూవ్ అవుతూనే ఉంది కదా. మనకు రీసెంట్ గా స్టార్టింగ్ బిజినెస్ కి కావాలంటే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం చేసిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ అంటే 77th ప్లేస్ నుంచి 63rd ప్లేస్ కి రావడానికి కారణం ఏంటంటే ఫిజికల్ సైనింగ్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అంటే ఒక మెమోరాండమ్ కానీ, ఒక ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కానీ, ఏదన్నా ఒక అండర్స్టాండింగ్ కానీ చేయాలంటే డైరెక్ట్ గా మీరు ఆ కంట్రీకి వెళ్ళో లేకపోతే మీ కంపెనీ వేరే కంట్రీకి వెళ్ళి చేయక్కర్లేదు. ఇండియాలో ఉంటున్న మీరు వేరే దేశంతో ఉన్న కంపెనీతో కానీ, వేరే రాష్ట్రంలో ఉన్న కంపెనీస్ తో కానీ ఆన్లైన్ లోనే బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు ప్రెజెంట్, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే మీ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఆ దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి లేదా మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని లేదు, అంతా ఆన్లైన్ లో చేసుకోవచ్చు. అండ్ స్పైస్ అని కూడా అంటాం అనమాట, సింప్లిఫైడ్ ప్రొఫార్మా ఫర్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీస్. ఈ టెక్నాలజీని కొత్తగా ఇంక్లూడ్ చేసుకున్నాం. అలాగే ఎలక్ట్రానిక్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్స్ అండి. ఒకప్పుడు మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్స్ అనేది
ఈ దేశంలో ఉండేవాడు ఇండియా వాడు చైనాకు వెళ్ళో, లేకపోతే ఇండియాలో మీకు కంపెనీ ఉంటే మీరు ఎక్స్పాన్షన్ చేయాలంటే వేరే దేశానికి వెళ్ళి చేసుకోవాలి. అఫ్ కోర్స్ ఆ కంట్రీ యాక్సెప్ట్ చేస్తున్నా కానీ సరే ఇండియా ఒప్పుకోదు అనమాట. మీరు కూడా వాళ్ళు ఇక్కడికి రావడం, మీరు అక్కడికి వెళ్ళమో చేసుకోవాలి. బట్ అలా లేకుండా ఎలక్ట్రానిక్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్స్ ఇంప్రూవ్ చేసాము, ఎలక్ట్రానిక్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఈ ఫిజికల్ సైనింగ్ అక్కర్లేదు అన్న కాన్సెప్ట్ తో ఒక్కసారిగా 14 పాయింట్స్ 14 కంట్రీస్ ని క్రాస్ చేసి మనం ముందుకెళ్ళిపోయాం. ఇలా ఎప్పటికప్పుడు ఇండియా డెవలప్ అవుతూనే ఉంది అండ్ వీ హ్యావ్ బీన్ డెవలపింగ్. సో ఒకప్పుడు అంటే ఆఫ్ కోర్స్ ఈ 77 నుంచి 60 రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒక కంపెనీ అంటే మీరు ఒక పెయింట్ కంపెనీయో, బాటిల్ కంపెనీయో, లేకపోతే ఫుడ్ కంపెనీయో, లేదా ల్యాప్టాప్ కంపెనీలో ఇండియాలో స్టార్ట్ చేయాలంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఖర్చు ఉంటుంది కదా. ఒక వేర్ హౌస్ కట్టాలన్నా కానీ, ఒక కన్స్ట్రక్షన్ ఖర్చు కానీ, ఒకప్పుడు మీ కంప్లీట్ ఫిజికల్ క్యాపిటల్లో 5.7% ఈ కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కేవలం 4% పెడితే సరిపోతుంది. అంటే దానిలో గవర్నమెంట్ రిడ్యూస్ చేసిన ట్యాక్సెస్ కానీ, అట్రాక్షన్ కోసం మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ వల్ల కానీ, ఇలా రకరకాల వల్ల, అంటే కాంపిటీషన్ పెరగడం వల్ల తక్కువ అమౌంట్ కి ప్రైజెస్ ఇవ్వడము, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ని క్రియేట్ చేయడం, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల 4% ఆఫ్ యువర్ టోటల్ క్యాపిటల్ లోనే మీ కంపెనీ తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక న్యూ చేంజ్ ని మనం తీసుకొచ్చాము. అలాగే టేకింగ్ అక్రాస్ బార్డర్స్, అంటే టాన్ అంటే పాన్ కార్డ్ కానీ, లేదా ట్యాక్స్ రిడక్షన్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి. సో ఎక్కడికక్కడ ఈ ఈ టాక్సేషన్ నెంబర్స్, టాక్సేషన్ సిస్టమ్ లో ఎప్పటికప్పుడు మనం సింప్లిఫైడ్ అవుతూ ఉన్నాం అనమాట. అండ్ అలాగే ఇన్సాల్వెన్సీ కూడా, అంటే మీరు అడగచ్చు ఇన్సాల్వెన్సీకి దీనికి సంబంధం ఏంటి అంటే, మనకు బ్యాంకుల్లో ఉండే క్యాపిటల్ తీసుకోవాలంటే కంపెనీస్ మీద ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల ముందు బ్యాంకులన్నీ కూడా కార్పొరేట్స్ కి ఇవ్వాలి, కార్పొరేట్స్ డెవలప్ అయితేనే కదా ఇండియా డెవలప్ అయ్యేది. మనకు ట్రికిల్ బాటమ్ టాప్ డౌన్ అప్రోచ్ అని ఉంటుంది. అంటే ఒక పిరమిడ్ లో టాప్ పొజిషన్ లో కొంతమంది ఉంటారు. 1% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా హోల్స్ ఆల్మోస్ట్ 52% ఆఫ్ ద వెల్త్. సో ఆ 1% ఆఫ్ ద పాపులేషన్ కి లోన్లు కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ బెనిఫిట్స్ ని కింద వాళ్ళకి పాస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ జియోకి ఒక 1000 కోట్లు లోన్ ఇచ్చినట్లయితే ఆ మంత్లీ ప్లాన్ 320 రూపీస్ ఏదైతే ఉందో దాన్ని 300 కో 280 రూపీస్ కు తగ్గిస్తారు. అప్పుడు అందరూ బాగుపడతారు అనేది మన బ్యాంకులు ఒకప్పుడు ఆలోచించాయి. సో ఒకప్పుడు అలా ఆలోచించేది. కానీ ఇప్పుడు మాత్రం కింద ఉండే ఎంఎస్ఎంఈ సెక్టార్లకి లోన్లు ఇస్తే వాళ్ళకే వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళు కంపెనీస్ డెవలప్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ లో ఇండియా ఆలోచిస్తుంది. ఒకప్పుడు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ రాకముందు, వచ్చిన తర్వాత చేంజెస్ ఒకటి చూసుకుందాం. ప్రతి ఒక్క కంపెనీకి ఏదో ఒక చిన్న లిటిగేషన్ కానీ, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం కానీ, కొత్త గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ చేంజ్ చేయడము, లేదా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేయడము, టాక్సేషన్ సెక్షన్ లో ఎక్కడో చోట ప్రాబ్లం వస్తుంది. 26.5% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మాత్రమే ఒక సంవత్సరంలో సాల్వ్ అవుతున్నాయంట ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ రాకముందు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 71.6% ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయంట. అండ్ అలాగే ఒకప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన ఒక లీగల్ ఇష్యూ సాల్వ్ అవ్వాలంటే యావరేజ్ గా 4.3 ఇయర్స్ పట్టేది. బట్ ఇప్పుడు కేవలం 1.6 ఇయర్స్ లోనే సాల్వ్ అయిపోతుంది. సో ఇలా ఎప్పటికప్పుడు కొన్ని కొత్త యాక్ట్స్ తీసుకొస్తూ మనకే మనం డెవలప్ అవుతూ ఉన్నాము. అండ్ అట్ ద సేమ్ టైం సౌత్ ఏషియాలో నెంబర్ 1 గా ఉన్నాం. జనరల్ గా ఏంటంటే మనం ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ఆఫీసెస్ అనేది కోల్కతాలో ఉండేది అండ్ బెంగళూరులో ఉండేది. బట్ దాన్ని ఇప్పుడు ముంబైలో అండ్ ఢిల్లీలో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్ లో కూడా పెట్టాలని చూస్తున్నారు. సో ఎప్పటికప్పుడు బిజినెస్ సెంటర్స్ లో ఇటువంటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కమిటీస్ ని పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని సాల్వ్ చేసుకుంటే, ఎందుకంటే మనము ప్రతి ఒక్క దాన్ని సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి తీసుకెళ్లి అనవసరంగా వాళ్ళ మీద బర్డన్స్ ని పెంచి వాళ్ళు, ఎందుకంటే ఒక జడ్జి అనేవాడు ఒక సిజిఐ కానీ లేకపోతే నార్మల్ జడ్జి కానీ ఈ కంపెనీస్ యాక్ట్, లాస్, ట్రిబ్యునల్స్, బ్యాంకులు ఎలా పనిచేయలేదు దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. వాళ్ళు మళ్ళీ వాళ్ళని, అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని అండ్ వీళ్ళు కలిసి ఒక సిట్టింగ్ ఏజెన్సీతో కమిటీ చేసి ఆ రిపోర్ట్స్ చేసి, ఇవన్నీ ఎందుకండి? అందుకోసం అని చెప్పేసి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ని తయారు చేసుకొచ్చి అండ్ వాళ్ళే సాల్వ్ చేసుకునే విధంగా ఈ యాక్ట్ ని తయారు చేసాం మనం. అండ్ అలాగే దీంతో పాటు మనం ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, అది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత మురళీకృష్ణ అండ్ మిగతా టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తారు. సో డోంట్ మిస్ దోస్ టాపిక్స్ ఆల్సో. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఒక స్టాచ్యురీ బాడీ, 2002 లోనే ఫామ్ అయింది. మీరు అడగచ్చు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఇండియాలో ఒక అంటే సోషలిస్ట్ కంట్రీ భావజాలాలు ఉన్న ఇండియాకి కాంపిటీషన్ లో ఉండాల్సిన అవసరం ఏంటి? 1991 కన్నా ముందు మీరు అడిగినట్టు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉన్న మనము కాంపిటీషన్ కదా మనకు కావాల్సింది. అందరికీ ఫ్రీ ఫుడ్ రావాలి, అందరికీ ఫ్రీ షెల్టర్ కావాలి, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఫుడ్ సప్లై చేయాలి అండ్ షెల్టర్ సప్లై చేయాలి అండ్ ఇలా ఉండేది అనమాట. బట్ 1991 తర్వాత మనం కూడా మెల్లగా ప్రైవేటైజ్ అవుతూ, గ్లోబలైజ్ అవుతూ, దాన్ని తెలుసుకుంటూ, లిబరలైజ్ చేసుకుంటూ మన ఫ్యాక్టరీ లాస్ ని డెవలప్ అవుతూ ఉన్నాం. సో ఎప్పుడైనా సరే ఒకప్పుడు మనం ఇండియాలో ఉన్నప్పుడు, అంటే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మనం భయపడేది ఎప్పుడంటే, అంటే అందరినీ ఎందుకు లోపలిలోకి, అంటే
ఈ వెస్టర్న్ కంపెనీస్ ని, అమెరికన్ కంపెనీస్ ని, యూరోపియన్ కంపెనీస్ ని ఇండియాకి ఎందుకు రానివ్వలేదంటే అప్పుడు మనకు భయం ఉండేది. వీళ్ళు వరల్డ్ వార్ 2-1 అంటే మన ఫ్రీడమ్ రాకముందు ఇండియాకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇలా వచ్చి సెటిల్ అయిపోయారు కదా, అలా కూడా మళ్ళీ వస్తారేమో అని భయపడి మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969 తయారు చేస్తున్నాం. అంటే ఎవడు వచ్చి ఇక్కడ మోనోపోలీ చేయకూడదు, ఎవడు ఒక గుత్తాధికారంలో ఉండకూడదు. ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ అని, క్యాడ్బరీ కంపెనీస్ అని, ఇలా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, మాక్సిమం ఫుడ్ ప్రొడక్షన్ మొత్తం ఆ కంపెనీ చేతిలో ఉంటుంది. అలా ఉండకూడదు అని చెప్పేసి అప్పట్లో చేస్తుంది. బట్ అలా కాదు, హెల్తీ కాంపిటీషన్ ఉంటే ఆ కంపెనీస్ ఉన్నా మంచిదే అని చెప్పేసి మనం సిసిఐ యాక్ట్ 2002 తీసుకొచ్చాం అనమాట. ఎందుకంటే ఈ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. సో కాంపిటీషన్ ని కంప్లీట్ గా మార్కెట్ కి వదిలేసామనుకో, వాళ్ళల్లో వాళ్ళు నెక్సస్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీకు తెలిసే ఉంటుంది, జియోకి అగెయిన్స్ట్ గా ఈ ఎయిర్టెల్ వాళ్ళు, వోడాఫోన్ వాళ్ళు, ఐడియా వాళ్ళు అందరూ కలిసి నెక్సస్ క్రియేట్ చేసుకున్నారని చెప్పేసి జియో వాడు కేసు కూడా పెట్టాడు ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా మీద. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 200 crores అనుకుంటారు, కరెక్ట్ మీ ఫర్, బట్ 200 crores అమౌంట్ ఆఫ్ కంప్లైంట్ ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. అలాగే ఒక 3 ఎయిర్లైన్స్, ఐ డోంట్ నో నేమ్ దోస్ ఎయిర్లైన్స్, బట్ ఆ 3 ఎయిర్లైన్స్ అందరూ కలిసి పార్కింగ్ ఫీజ్ ని ఒక కొన్ని ఎయిర్పోర్ట్స్ తో మాట్లాడుకొని పెట్టుకున్నారు, మా ముగ్గురికి తగ్గించండి ప్రైస్, మీకు ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి. దానికి అగెయిన్స్ట్ గా ఇంకొక పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఏరోప్లేన్ కంపెనీ ఆల్మోస్ట్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల సిసిఐకి 258 కోట్లు ఆ 3 ఎయిర్లైన్స్, ప్రైవేట్ ఎయిర్లైన్స్ మీద మనకు ఫైన్ వేశారు. అలాగే గూగుల్ మీద కూడా ఫైన్ వేశారు. సో మీరు అంటే కొన్ని నచ్చని పోస్టులనేమో మీరు డిలీట్ చేస్తున్నారు, నచ్చిన పోస్టులని ఎంకరేజ్ చేస్తున్నారు, కొన్ని వెబ్సైట్స్ ని డిస్కరేజ్ చేస్తూ కొన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఒక హెల్తీ కాంపిటీషన్ ని మీరు ఇండియాలో లేకుండా చేస్తున్నారని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 10 million ఇండియన్ రూపీస్ ని, డాలర్స్ ని కదా, ఇండియన్ రూపీస్ ని ఫైన్ గా చేసింది. అంటే అఫ్ కోర్స్ 1 కోటి రూపాయలే, బట్ అది అలా ఫైన్ వేయడం వల్ల వీ విల్ హ్యావ్ ఏ హెల్తీ కాంపిటీషన్. అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్, బీసీసీఐలో వాళ్ళ పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది ప్లేయర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 55 కోట్ల ఫైన్ కూడా వేసింది. వీటన్నిటికన్నా మించి 2012 జూన్ లో ఈ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా ఒక బస్తాకి ఇంత ప్రైస్ ఫిక్స్ చేసుకుందాం మనం అందరం కూడా. అంటే లైమ్ స్టోన్ ఎంత ఉన్నా, స్లేట్ ఎంత ఉన్నా, లేకపోతే జిప్సమ్ ఎంత ఉన్నా సరే మనం ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పేసి సౌత్ ఇండియాలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కొల్లుడయ్యాయి అనమాట. అప్పుడు దానికి అగెయిన్స్ట్ గా మీరు అందరూ అలా ఎందుకు పెట్టుకుంటారు, మార్కెట్ వదిలేయాలి కదా, మనం ప్రైవేటైజ్ అయింది ఎందుకు, మోనోపోలీ రిస్ట్రిక్ట్ ఉండకూడదు, మార్కెట్ అనేది ఓపెన్ గా ఉండాలి అని చెప్పడానికి కోసం ఆల్మోస్ట్ 6,300 కోట్లు ఈ కంపెనీస్ మీద ఫైన్ వేసింది అనమాట. సో ఎప్పటికప్పుడు మన ఇండియాలో మన ఇండియన్ సిస్టమ్ అనేది, మన ఇండియన్ ఎకానమీ అనేది ఒక బిజినెస్ లాగా జరుగుతూ ఉండాలి. అఫ్ కోర్స్ ఆ బిజినెస్ లో వెల్ఫేర్ కూడా ఉంటుంది, ప్రాఫిట్స్ నుంచి వచ్చిన వాటితో గవర్నమెంట్ వెల్ఫేర్ చేస్తుంది. బట్ ఆ ప్రాఫిట్ రావాలి అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి కదా. అరే మన దేశమే కదా, మన పిల్లలే కదా అని చెప్పేసి అలా వదిలేయలేం కదా, వాళ్ళు చెడిపోతుంటే. స్ట్రిక్ట్ గా ఉంటాను, స్ట్రిక్ట్ గా ఉండి వచ్చిన ప్రాఫిట్స్ తో నేను వెల్ఫేర్ చేసుకుంటాను. సో స్ట్రిక్ట్ గా లేకపోతే నాకు డబ్బులు రాకపోతే వెల్ఫేర్ చేసుకోలేను. సో దిస్ కంట్రీ ఈజ్ లైక్ ఏ ఎకానమీ అండ్ దిస్ కంట్రీ ఈజ్ లైక్ కార్పొరేట్ అఫైర్స్. ఒక కార్పొరేట్ స్టైల్లో నేను ఈ ఎకానమీని డీల్ చేస్తూ నేను ప్రాఫిట్స్ సంపాదించి ఆ ప్రాఫిట్స్ తో నేను నా వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ని ఖర్చు పెడతాను. సో నా క్యాపిటల్ రెవెన్యూ రావాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని నేను పెడుతున్నాను, అలాగే నా క్యాపిటల్ రిసిప్ట్ కావాలి. సో నా క్యాపిటల్ రిసిప్ట్ వచ్చిన తర్వాత, నా రెవెన్యూ రిసిప్ట్ వచ్చిన తర్వాత ఆ డబ్బులతో నేను బడ్జెటరీ ఎస్టిమేట్స్ ని చేసుకొని నేను నా బడ్జెట్ ని తయారు చేసుకుంటాను. సో ఇలా మనం గవర్నమెంట్ లో ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనం మురళీకృష్ణని ఇన్వైట్ చేద్దాం. అండ్ మురళీకృష్ణ ఇంకొన్ని టాపిక్స్ తో కార్పొరేట్ అఫైర్స్ గురించి మనతో డిస్కస్ చేస్తారు. థ్యాంక్ దినేష్ గారు. అండ్ ఇవాళ నేను కార్పొరేట్ అఫైర్స్ యొక్క గ్లాన్స్ మాట్లాడబోతున్నాను. అండ్ దాంట్లో నేను మాట్లాడబోయే టాపిక్స్ ఏంటంటే గ్లాన్స్ ఆఫ్ కంపెనీ లా 2013, తర్వాత నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అండ్ కాస్ట్ ఆడిట్. సో వీటి గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. మురళీకృష్ణ గారు, నేషనల్ కంపెనీ లా అండ్ అపీల్ ట్రిబ్యునల్ గురించి కొంచెం చెప్పగలరా మాకు? ఎస్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండ్ నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ సింపుల్ గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎన్సిఎల్టీ అని వాడతాను, అండ్ ఇంకోటి ఎన్సిఎల్ఏటి అని వాడతాను. ఎన్సిఎల్టి తర్వాత లెవెల్ ఎన్సిఎల్ఏటి. ఫస్ట్లీ ఎన్సిఎల్టి గురించి తెలుసుకుందాం. ఎన్సిఎల్టి ఏంటంటే ఇట్ ఈస్ ద జుడిషియరీ బాడీ ఫర్ ద కంపెనీస్. సింపుల్ గా చెప్పాలంటే మన కాన్స్టిట్యూషన్, మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ లో మనకు లెజిస్లేటివ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది అండ్ జుడిషియరీ ఉంది. అలానే కంపెనీస్ కి కూడా
ఊరికే లెజిస్లేటివ్ ఉంటే సరిపోదు, ఎగ్జిక్యూటివ్ ఉంటే సరిపోదు. ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ జుడిషియరీ పార్ట్. సో ఆ జుడిషియరీ పార్టే స్పెషలైజ్ గా ఫర్ కంపెనీస్ కి మనం తీసుకొచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తో కాన్స్టిట్యూట్ అయింది. ఓకే, అండ్ తర్వాత ఈ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏమేం చేయగలదంటే, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒక కంపెనీకి ఆర్డర్స్ పాస్ చేయగలదు. ఎలాంటి ఆర్డర్స్ అంటే రీఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ రివిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏదైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేశారో ఒకవేళ రాంగ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసింటే మళ్ళీ ఆ కంపెనీస్ ని మంచి అంటే కరెక్ట్ ప్రిన్సిపల్స్ ని వాడి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయమని ఒక ఆర్డర్ వేయొచ్చు. అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ని రెఫ్యూజ్ చేయొచ్చు. తర్వాత ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీని ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఎందుకంటే దేర్ మైట్ బి సమ్ మిస్ కన్సెప్ట్స్ యూజ్డ్ బై ద ప్రొపరేటర్స్. తర్వాత ఇట్ అండ్ ఆల్సో గివ్ పనిష్మెంట్స్ లైక్ మన సేమ్ కోడ్, మన కోడ్స్ ఏవైతే మనకు నార్మల్ జనరల్ గా వీ కెన్ సీ అవుట్ కోడ్స్ ఏవైతే ఫంక్షన్స్ చేస్తాయో ద సేమ్ ఫంక్షన్స్ ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ విల్ డూ. ఓకే, ఇట్ కెన్ ఆల్సో గివ్ పనిష్మెంట్స్ లైక్ క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నే క్యాన్సిల్ చేయగలదు. తర్వాత వైండింగ్ అప్ కి ఆర్డర్ ఇవ్వగలదు. అండ్ అఫ్ కోర్స్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ఇస్తుంది. ఏ కోర్ట్ అయినా కానీ ఫస్ట్లీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కంపెనీ కానీ ఒకవేళ కేసు పెట్టిన వాళ్ళు కానీ ఇద్దరు టూ పార్టీస్, ఆ టూ పార్టీస్ లో ఎవరు సాటిస్ఫై అవ్వకపోయినా కానీ ఒక ఎన్సిఎల్టీ జడ్జ్మెంట్ తో దే కెన్ గో ఫర్ ద హయ్యర్ కోర్ట్స్. ఆ హయ్యర్ కోర్ట్స్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఒకటి, హై కోర్ట్ ఒకటి అండ్ సుప్రీం కోర్ట్. సో ఇలా మన జుడిషియరీ లైన్ ఏదైతే ఉందో, ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ లో జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ ఈస్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్, ఎన్సిఎల్ఏటి. ఎన్సిఎల్ఏటి ఏం చెప్పబోతుందంటే మనకు ఇట్ ఈస్ ద చెక్ పాయింట్. అంటే ఎన్సిఎల్టి ఎలా బిహేవ్ చేస్తుంది అన్న చెక్కింగ్ ఎన్సిఎల్ఏటి చేతిలో ఉంటుంది. లైక్ ఇట్ విల్ చెక్ వెదర్ ద కేస్ ఇస్ సాల్వ్డ్ యాజ్ పర్ ద ఎవిడెన్సెస్ కరెక్ట్లీ. ఎవిడెన్సెస్ చూసి కరెక్ట్ గా మనకు లా అనేది మనకు పాస్ చేసిందా, తర్వాత ఆర్డర్ అనేది బాగా పాస్ చేసిందా, అండ్ ప్రొవిజన్స్ అన్ని కరెక్ట్ గా వాడుతుందా, ఐ మీన్ చెక్ చేస్తుందా కంపెనీస్ లో. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అండ్ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. దీని గురించి నేను ఒక చిన్న కనెక్షన్ నెక్స్ట్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. బట్ అంతకంటే ముందు మనము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకుందాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పూర్వం రాజులు ఏం చేసే వాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపదని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజానికి తర్వాత పర్యావరణానికి ఆ రెండిటికి ఖర్చు పెట్టేవాళ్ళు కొంత సంపదని తీసుకొని. అలానే కంపెనీస్ కూడా ఖర్చు పెట్టాలి అలా సమాజాని కోసము తర్వాత నేచర్ కోసము అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొచ్చారు. జనరల్లీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద మీనింగ్ ఈజ్ దట్ కంపెనీస్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ సైడ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంత పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ ని వాళ్ళు సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్పస్ కోసం వాడతారు. అండ్ దిస్ ఈస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇట్ హ్యాస్ సమ్ కండిషన్స్. ఏంటంటే ప్రతి కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు పెట్టని అవసరం లేదు. మెయిన్ గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అప్లికేబుల్ అయ్యే కంపెనీస్ ఏంటంటే కంపెనీస్ విచ్ ఆర్ హ్యావింగ్ 500 crores ఆర్ మోర్ ఆఫ్ నెట్వర్త్ ఏ కంపెనీస్ అయితే 500 crores కంటే ఎక్కువ ఉంటాయో లేదా 1000 crores ఆర్ అబౌవ్ టర్న్ ఓవర్ ఉంటుందో అంటే సేల్స్ రెవెన్యూ అండ్ 5 crores ఆర్ అబౌవ్ నెట్ ప్రాఫిట్ ఏ కంపెనీకి అయితే ఉంటాయో, సో ఆ కంపెనీస్ కి మాత్రమే, ఆ లిమిటెడ్ సర్కిల్ కి మాత్రమే ఓన్లీ సిఎస్ఆర్ అని చెప్పొచ్చు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో సిఎస్ఆర్ ప్రొవిజన్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. తర్వాత అప్లికేబుల్ అయినప్పుడు వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ కంపెనీకి. ఆ కమిటీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చెక్ చేయాలి, దట్ ద కంపెనీ స్పెండ్స్ అట్లీస్ట్ ఆఫ్ 2% ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ యావరేజ్ 3 preceding years. ప్రిసీడింగ్ 3 years ఫైనాన్షియల్ ఇయర్స్ యొక్క యావరేజ్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ తీసుకొని దాంట్లో మినిమం 2% క్యాల్కులేట్ చేసి మినిమం ఆఫ్ దట్ అమౌంట్ షుడ్ బి స్పెంట్ ఫర్
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, అలా ఇచ్చారు. బట్ ఒకటి ఏంటంటే ప్రాబ్లం ఏమొచ్చిందంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఏ ఖర్చు పెట్టినా కానీ మనం సోషల్లో ఏ ఖర్చులైనా పెట్టుకోవచ్చా? నో, దెర్ ఇస్ ఎ రెస్ట్రిక్షన్. మనం ఇందాక చెప్పుకున్నట్టు స్కెడ్యూల్స్ 7 ఉన్నాయి. దాంట్లో 7th షెడ్యూల్ మనకి మెన్షన్ చేస్తుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఎలిజిబుల్ అయ్యే ఖర్చులు ఏంటి. సో ఆ ఖర్చులు ఏంటంటే ఎరాడికేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హంగర్ అండ్ పోవర్టీ, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత ప్రమోషన్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవరింగ్ ఉమెన్, రెడ్యూసింగ్ చైల్డ్ మోర్టాలిటీ, ఇలాంటివి. సో దిస్ ఈజ్ అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ మనము ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ గురించి తెలుసుకుందాం. దీన్ని సింపుల్ గా ఐసిఎల్ఎస్ అంటాం. ఐసిఎల్ఎస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి ఒక బ్రాంచ్ లాగా అని చెప్పొచ్చు. దీని పని ఏంటంటే కంపెనీస్ యాక్ట్ 1956, కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ 2008, ఈ మూడిటికి ఇంప్లిమెంటేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఉండేదే ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్. ఇదేం చేస్తుందంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై యూపీఎస్సి ద్వారా, సో ఈ ఎగ్జామినేషన్ నుంచి పాస్ అయి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఏం చేస్తుంది, ఆర్ఓసి అంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ మెంబర్ గా జాయిన్ చేయడమో, లేకపోతే టెక్నికల్ టీమ్ ఆఫ్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆర్ నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ యొక్క మెంబర్స్ కానీ, లేకపోతే అఫీషియల్ లిక్విడేటర్ గా అపాయింట్ చేయడం కానీ, తర్వాత రీజనల్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం. ఇట్ గోస్ ఆన్ విత్ ద లెవెల్స్. సో అతను పాస్ అయిన లెవెల్ బట్టి మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది. ఆ పోస్టింగ్ ఇట్ మే బి ఆర్ఓసి ఆర్ ఐబిసి మెంబర్ ఆర్ అఫీషియల్ లిక్విడేటర్, ఇట్ గోస్ ఆన్ విత్ ద లెవెల్. తర్వాత దీని మెయిన్ మ్యాండేటరీ సర్వీస్ ఏంటంటే ఐసిఎల్ఎస్ ది టు ఎంపవర్ అండ్ రెగ్యులేట్ ద కార్పొరేట్ సెక్టర్. కార్పొరేట్ సెక్టర్ ని రెగ్యులేట్ చేయాలి అండ్ ఎంపవర్ చేయాలి. ఎందుకు? కంట్రీ కోసం. అండ్ అలానే కంట్రీ కోసమే కాకుండా ఇన్వెస్టర్స్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం, మెయిన్లీ వెన్ ఫోకస్డ్ టు స్మాల్ ఇన్వెస్టర్స్. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనము ఐసిఎల్ఎస్ లో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్ కూడా కవర్ అయింది కాబట్టి. కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013 గురించి మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు మనం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ గురించి తెలుసుకుందాం. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ కి అడ్వాన్స్మెంట్ మాత్రమే. బట్ ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ని మనము ఒక బాడీ కార్పొరేట్ కింద ట్రీట్ చేస్తాం. ఫస్ట్లీ ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్నర్స్ కి అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంటుంది. అంటే ఏదైనా లాస్ కానీ, ఏదైనా ఇన్సాల్వెన్సీ కానీ, ఏదైనా వైండింగ్ అప్ వచ్చినప్పుడు ఏదైనా లయబిలిటీస్ ని ట్రీట్ చేయాలంటే వాళ్ళ పర్సనల్ ఇన్కమ్ ని కూడా తీసుకురావాల్సి వస్తుంది. పర్సనల్ మనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ మనీ కూడా తీసుకురావాల్సి వస్తుంది. బట్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అంత పార్ట్నర్షిప్ బిజినెస్ క్వాలిటీస్ ఏదైతే ఉంటుందో అవే ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ ఏదన్నా ఇన్సాల్వెన్సీ ప్రాబ్లం వచ్చినా గానీ, లేకపోతే ఏదన్నా బ్యాంక్ డెప్ట్ వచ్చినా గానీ, వైండింగ్ అప్పుడు కానీ లయబిలిటీస్ ట్రీట్ చేయడానికి వాళ్ళ పర్సనల్ ఇన్కమ్ ని తీసుకురాక్కర్లేదు. వాళ్ళు ఎంతవరకు అయితే గ్యారంటీ ఇచ్చారో అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మింగ్ ఆఫ్ ద ఫర్మ్, ఏదైతే గ్యారంటీ ఇచ్చారో ఆ గ్యారంటీ వరకు వాళ్ళు అమౌంట్ తెచ్చిస్తే చాలు. దట్ ఈస్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటంటే జనరల్లీ ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఆ ఏంజల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎల్ఎల్పిస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకోరు. ఐ మీన్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అనేది మన ఇండియాలో చాలా తక్కువగా చూస్తాం. మెయిన్లీ ఇవి వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ తర్వాత ఈ ఎల్ఎల్పికి ఒక బాడీ కార్పొరేట్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ లయబిలిటీ అనేది లిమిటెడ్ అండ్ తర్వాత మనకి ఇక్కడ ఒక కార్పొరేట్ క్వాలిటీ అనేది కనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎ కంపెనీ బట్ ఏ స్మాల్ కంపెనీ టైప్. అందుకనే దాన్ని బాడీ కార్పొరేట్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద టాపిక్ ఆఫ్ కాస్ట్ ఆడిట్. అసలు ఫస్ట్
కాస్ట్ ఆడిట్ లో ఆడిట్ గురించి తెలుసుకుందాం. ఆడిట్ అంటే ఏంటి? అన్ని ప్రిన్సిపల్స్ ని, అన్ని స్టాండర్డ్స్ ని, అన్ని పాలసీస్ ని కరెక్ట్ గా అప్లై చేశారో లేదో, ఫాలో అయ్యారో లేదో, మళ్ళీ తర్వాత ఏవైతే ఫాలో అవ్వకూడదో అవి ఫాలో అవ్వకుండా ఉన్నారా అని వెరిఫై చేసుకునేదే ఆడిట్. సో కాస్ట్ ఆడిట్ ఏం చెప్తుందంటే కాస్ట్ ప్రిన్సిపల్స్, కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, కాస్ట్ పాలసీస్ అంటే కంపెనీ తీసుకున్న పాలసీస్ అవన్నీ అప్లై చేశారా, ఫాలో అయ్యారా, అండ్ ఫాలో అవ్వకూడనటివి ఫాలో అవ్వకుండా ఉన్నారా లేదా అని వెరిఫై చేసుకునేదే కాస్ట్ ఆడిట్. తర్వాత ఈ కాస్ట్ ఆడిట్ అనేది ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఇట్ షుడ్ బి డన్ బై ఏ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ హూ ఆర్ ఇన్ ప్రాక్టీస్. అది కూడా. తర్వాత ఈ కాస్ట్ ఆడిటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్ అవన్నీ ICWAI, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా, ఈ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ మనకు కాస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, కాస్ట్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ తర్వాత కాస్ట్ ప్రిన్సిపల్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ దే విల్ ఓన్లీ ఫార్మ్. సో వాళ్ళు ఫామ్ చేసిన ప్రిన్సిపల్స్ ని, ఆడిటింగ్ స్టాండర్డ్స్ ని అవన్నీ ఫాలో అవుతూ మనం ఆడిటింగ్ అనేది జరపాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాస్ట్ ఆడిటింగ్ మొత్తం కంపెనీలో జరిపిన తర్వాత మనము ఆ కాస్ట్ ఆడిట్ అనేది కంపెనీస్ లోనే కాదు, నార్మల్ ఫర్మ్స్ లో కూడా చేయొచ్చు, తర్వాత ఏ బిజినెస్ బాడీలో అయినా కానీ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ ప్రిటీ కాస్ట్లీ. కాస్ట్ మెయింటైన్ చేయడమే, మనము కాస్ట్ రికార్డ్స్ ని మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం. బికాస్ బిగ్గర్ ఫర్మ్స్ కి అయితే ఇట్ ఈస్ సూటబుల్, బికాస్ ఎంత పెద్ద ఫర్మ్ అయితే అంత మంచిది, ఇట్ కెన్ అఫోర్డ్. తర్వాత కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు మనం అనుకున్నట్టు కాస్ట్ అకౌంటెంట్ అయి ఉండాలి, లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి. బట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ మీద కాస్ట్ అకౌంటెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ హూ ఆర్ ఇన్ ప్రాక్టీస్ దే షుడ్ సైన్, బికాస్ ఇట్ ఈస్ సర్టిఫైయింగ్ దట్ everything is followed correctly, everything is applied correctly. The things that should not be followed are not followed. ఆ సర్టిఫికేషన్ అనేది ఆ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్ హూ ఆర్ ఇన్ ప్రాక్టీస్ ఎవరైతే సైన్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీద సర్టిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, ఇట్ మీన్స్ ఈ సర్టిఫికేషన్ అనేది ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ ద్వారా, ఒక ఎక్స్పర్ట్ ద్వారా సర్టిఫికేషన్ అన్నమాట. సో అందుకనే కాస్ట్ అకౌంటెంట్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ సిగ్నేచర్ అనేది కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ మీద కంపల్సరీ ఉండాలి. ఒకవేళ సిగ్నేచర్ లేకపోతే కనుక ఆ పేపర్ కి వాల్యూ కూడా లేదు, ఆ రిపోర్ట్ కి వాల్యూ కూడా లేదు. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మురళీకృష్ణ. మీ వాల్యుబుల్ టైంని, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్ కోసం ఇచ్చినందుకు. అండ్ మీరు చెప్పిన ఈ కార్పొరేట్ అఫైర్స్ మా ఆడియన్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ యూపీఎస్సీ వాళ్ళకి చాలా మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్, అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ కూడా ఈ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ మురళీకృష్ణ వన్స్ అగైన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ షో. థ్యాంక్ యూ దినేష్ గారు. ఇట్స్ ఎ నైస్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ కార్పొరేట్ అఫైర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.